ఒకప్పటి కామ్రేడ్ల కోట ఖమ్మం సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ కోసం మళ్లీ ఏర్పెక్కింది. ఖమ్మం వీధులు జిల్లా నలువైపులా ప్రధాన రహదారులు ఎర్ర జెండాలతో నిండిపోయాయి. ఎస్ఆర్బిఎన్ఆర్ కళాశాల మైదానంలో మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ జరుగుతుంది. సభకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి సిపిఐ నాయకులు, వివిధ సంఘాల జాతీయ రాష్ట్రాల ప్రతినిధులు హాజరవుతారు. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటి కూడా పాల్గొనున్నారు. ఇక సిపిఐ భారీ బహిరంగ సభ మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిర్రారవి అందిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఖమ్మం జిల్లా కేంద్రంలో జరుగుతుంది. ఇప్పటికే ఖమ్మం రూరల్ మండలంలో ఉన్నటువంటి ఏదులాపురానికి ఉన్నటువంటి ఏదైతే పైలాన్ ప్రాజెక్టు ఏదైతే ఉన్నదో దాన్ని శంకుస్థాపన ప్రారంభోత్సవాలకి దాదాపుగా ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేసేటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఇప్పటికే ఈరోజు వచ్చేటువంటి ఏదైతే భారీ బహిరంగ సభ కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కట్టించిన ఏదులాపురంలో జరగనుంది. అయితే ఏదులాపురంలో ఉన్నటువంటి ప్రధానంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి దాదాపు 386 కోట్ల రూపాయలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో చేయనున్నారు. ప్రధానంగా కూసుమంచిలో 100 పడకల ఆసుపత్రికి సంబంధించినటువంటి దాంతోపాటుగా ఏదులాపురం పక్కనే ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ కూడా మొత్తం కూడా ప్రారంభోత్సవ కార్యక్రమాలు, వాటితో పాటుగా జేఎన్టీ నర్సింగ్ కాలేజీకి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా చేయనున్నారు. వీటితో పాటుగా భారీ బహిరంగ సభ కూడా కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్నది. దాంతోపాటు ఆ భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ప్రసంగం అనంతరం సిపిఐ 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలని భారీ అంటే దాదాపు 1,00,000 మందితో సిపిఐ ఆధ్వర్యంలో జరిగే భారీ బహిరంగ సభలో కూడా ముఖ్యమంత్రి ఏదైతే రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఏదైనప్పుడు కూడా ఈ పర్యటనలో భాగంగా ఇప్పటికే పోలీసు భారీ బందోబస్తుని ఏర్పాటు చేసింది. దాదాపు అన్ని రకాలుగా వేలాది మంది పోలీసు బందోబస్తు భారీ ఏర్పాట్లు కూడా చేయనున్నది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు పోలీసు భారీ బందోబస్తుతో పాటుగా మిగతా సంబంధించిన అధికారులు మొత్తం కూడా ముఖ్యమంత్రి పర్యటన సంబంధించినటువంటి ఏర్పాట్లు మొత్తం కూడా పూర్తి చేయడం జరిగింది. మొత్తం ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఈ ముఖ్యమంత్రి ఏదైతే రేవంత్ రెడ్డితో పాటుగా ప్రధానంగా ఏదైతే ఇక్కడ కొన్ని ఖమ్మం జిల్లా మంత్రులు 3 మంత్రులు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అట్లాగే తుమ్మల నాగేశ్వరరావు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మరికొంతమంది ఈ యొక్క ఇక్కడ ఖమ్మం పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి పర్యటనలో చేయనున్నారు. సుధాకర్తో చిర్రారవి, 19 టీవీ ఖమ్మం. సంక్రాంతి సెలవులు ముగించుకుని అంతా హైదరాబాద్ బాట పట్టారు.